హాయ్ అండి. మనం ఈరోజు చాలా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు ఈ రైస్ ఐటమ్ను. వెజిటబుల్ కోకోనట్ మిల్క్ రైస్ అనమాట. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ తీసేసుకున్నాను అనమాట. ఆలుగడ్డ, తర్వాత మష్రూమ్స్, దాంతోపాటు క్యారెట్, బీన్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. ఉల్లిగడ్డ, అలాగే ఇవి శనగలు, కాబూలీ శనగలు అంటారు కదా, వీటిని నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. వాటిని ఈ బియ్యంలోనే యాడ్ చేసుకోవాలి. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను అనమాట. సో ఇప్పుడు బాండిల్లో మనము ఆయిల్ తీసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ను యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇవి ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలన్నమాట ఫస్ట్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది మనకు రైసు. సో మనం అన్నీ కొద్దిగా వేసుకోవాలి మసాలాలు. అలాగే ఇప్పుడు కట్ చేసుకున్న క్యారెట్, అలాగే పొటాటో, ఈ రెండింటిని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలన్నమాట. ఇలా అల్లం పేస్ట్ పడుతుంది దానికి, సో టేస్ట్ అనిపిస్తుంది తినేటప్పుడు. తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి బీన్స్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం. మనం తీసుకున్న వెజిటబుల్స్ అన్నీ ఇలా నూనెలో మగ్గించుకోవాలన్నమాట ఫస్ట్. సో తర్వాత ఈ మష్రూమ్స్ను కూడా తీసుకొని ఇలా పొడుగ్గా చేశాను. ఒక మష్రూమ్ని 4 ముక్కలు అనమాట. సో ఇక్కడ మనము రైస్ ప్లస్ కాబూలి శనగలు నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులోనే నేను బఠానీలను కూడా యాడ్ చేశాను. అలాగే కొద్దిగా మా చేలో ఉన్నటువంటి కందికాయలు అనమాట, అవి కూడా పచ్చివి యాడ్ చేశాను. తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరను, తర్వాత ఒక పెద్ద గ్లాస్తో కోకోనట్ మిల్క్ను యాడ్ చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, కమ్మగా ఉంటుంది తింటుంటే కూడా. ఇందులోకి ఏదన్నా పొడి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది అనమాట, కర్రీనే అవసరం లేదు. ఇప్పుడు ఈ మగ్గిన దానిలలో కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని కలియబెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ మసాలా 1 స్పూను, ఈ రెండింటిని వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా ఆల్మోస్ట్ మన కూరగాయ ముక్కలు సగం వరకు మగ్గిపోయాయి అన్నమాట ఆయిల్లో. మనము అక్కడ రైస్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అందులోకి ఈ మిశ్రమాన్ని అంతా యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఈ రైస్లో యాడ్ చేసేసుకొని మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకోవడమే. చాలా బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒక్కసారి. కోకోనట్ మిల్క్ రైస్ అనమాట, చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో పెట్టడానికి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైము. సో మనం ఇప్పుడు రైస్ కుక్కర్ ఆన్ చేసేద్దాం. 3 గ్లాసెస్ రైస్ కదా, మ్యాక్సిమం 20 మినిట్స్ పడుతుంది. చూడండి ఎలా ఉందో. ఇంకా బాస్మతి రైస్తో అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట. సో నేనైతే ప్రస్తుతానికి నంద్యాల సోనా మసూరి బియ్యంనే వాడాను అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.